చూస్తున్నారు అందరూ స్టేట్లో ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు కదా, అందరికీ తెలుస్తుంది కదా లైవ్లోనే అభివృద్ధి ఎలా ఉందని మీరే మీడియా వాళ్ళే చేస్తారు కదా అన్ని. డబ్బులు ఇస్తాం ఒకటే అభివృద్ధి కాదుగా. సో డెవలప్మెంట్ అంటే ఎడ్యుకేషన్ లెవెల్స్ అన్నీ ఉండాలి. సో సొసైటీలో ఎడ్యుకేషన్ నాడు నేడు ప్రోగ్రామ్ కానీ ఇవన్నీ బాగానే ఉన్నాయి స్టేట్లో. స్టాండర్డ్స్ ఉండాలి కదా. సో ఎంప్లాయ్మెంట్ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంప్లాయ్మెంట్ వస్తేనే కదా స్టేట్స్లో ఉన్నట్టునే వెళ్ళిపోతున్నాయి. మనం కూడా చూస్తున్నాం సోషల్ మీడియాలో అన్నిటిలో న్యూస్లో కూడా. సో అది అనేది వాళ్ళకి అది ఎవరికాళ్ళు అనాలిసిస్ ఉండాలి. సో ఓటేసేటప్పుడే తెలిసింది కదా ఓటు యొక్క విలువ. ఎంప్లాయ్మెంట్కి మనకి కంబైన్డ్ స్టేట్స్ కాబట్టి హైదరాబాద్ కూడా మన వాళ్ళు వెళ్ళిపోతారు. సో ఎంప్లాయ్మెంట్ అనేది పెరిగింది అనే దానికి మనం చెప్పలేము. ఈవెన్ మనకి ఎమర్జెన్సీ బయట రాష్ట్రాల్లో పెరిగినట్టు మనకు తెలియదు. ఎందుకంటే ఇప్పుడు అటు ఉన్నారు ఇటు ఉన్నారు. సో మోస్ట్ ఆఫ్ ది అందులో మోస్ట్ ఆఫ్ ది ఏంటంటే చాలా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పనితీరు ఎట్లుందా అంటే దానికి మనం చెప్తాం. యాక్చువల్గా చూస్తున్నారు అందరూ స్టేట్లో ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు కదా, దానికి మనం స్పెసిఫిక్గా చెప్పేదే ఉంది. ఏమేమి చూస్తున్నారు వాళ్ళు? అందరికీ తెలుస్తుంది కదా లైవ్లోనే అభివృద్ధి ఎలా ఉంది, ఎట్లుంది అభివృద్ధి, ఏం బాగా జరుగుతుందా, మరి ఎట్లుంది ఎట్లా ఉందని మీడియా వాళ్ళే చేస్తారు కదా అన్ని. మీరు చెప్పండి, మీ అభిప్రాయం ప్రకారం చెప్పండి. ఉంది అంటే చదువుకున్న దాన్ని బట్టి అయితే ఒకళ్ళ దానిలో ఒకళ్ళు ఇది ఉంది. సో డబ్బులు ఇస్తాం ఒకటే అభివృద్ధి కాదుగా. సో డెవలప్మెంట్ అంటే ఎడ్యుకేషన్ లెవెల్స్ అన్నీ ఉండాలిగా. సో సొసైటీలో ఎడ్యుకేషన్ నాడు నేడు ప్రోగ్రామ్ కానీ ఇవన్నీ బాగానే ఉన్నాయి కదా స్టేట్లో. స్టాండర్డ్స్ ఉండాలి కదా. సో ఎంప్లాయ్మెంట్ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంప్లాయ్మెంట్ వస్తేనే కదా స్టేట్లో ఇప్పుడు నిరుద్యోగం శాతం పెరిగిందా? మనకి ఐటీ సెక్టర్ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఇంతవరకు లేదుగా. ఐటీ సెక్టర్ 0%గా. మన పిల్లలైనా చదువుకొని వెళ్ళేది అదే కదా. ఇప్పుడు మన ఏపీ ఐటీ మినిస్టర్ గుడివాడ అమర్నాథ్ గారు, ఆయన ఈ 4 years నుంచి ఆయన మినిస్టర్ అయినాడు. మీకు తెలుసు కదా, 1.5 year అయింది మినిస్టర్ అయ్యి, ఏపీ ఐటీ మినిస్టర్ అయ్యి. ఆయన ఏమైనా కంపెనీలు తెచ్చినట్టు మీకు ఏమైనా తెలుసు? అలా వస్తే తెలిసిద్ది కానీ రాకపోతే ఏం తెలిసిద్ది. ఉన్నట్టునే వెళ్ళిపోతున్నాయని మనం కూడా చూస్తున్నాం సోషల్ మీడియాలో అన్నిటిలో న్యూస్లో కూడా. సో అది అనేది వాళ్ళకి అది ఎవరికాళ్ళు అనాలిసిస్ ఉండాలి. సో ఓటేసేటప్పుడే తెలిసిద్ది కదా ఓటు యొక్క విలువ. నిరుద్యోగ శాతం పెరిగింది ఆంధ్రప్రదేశ్. ఎంప్లాయ్మెంట్కి మనకి కంబైన్డ్ స్టేట్స్ కాబట్టి హైదరాబాద్ కూడా మన వాళ్ళు వెళ్ళిపోతారు. సో ఎంప్లాయ్మెంట్ అనేది పెరిగింది అనే దానికి మనం చెప్పలేము. ఇప్పుడు ఈవెన్ మనకి ఎమర్జెన్సీ బయట రాష్ట్రాల్లో పెరిగినట్టు మనకు తెలియదు. ఎందుకంటే కంబైన్డ్ స్టేట్స్ కదా. పక్కన స్టేట్ వాళ్ళు మనం రానివ్వకుండా ఆక్యుపై చేస్తే అప్పుడు దాన్ని బట్టి మనకి తెలిసిద్ది మన స్టేట్. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎట్లుంది ఏమి? ఇప్పుడు తమిళనాడుకు ఒక చెన్నై ఉంది, కర్ణాటకకు ఒక బెంగళూరు ఉంది, తెలంగాణకు ఒక హైదరాబాద్ ఉంది. మన పొలిటీషియన్స్ అర్థం చేసుకొని దాన్ని ఆంధ్రాకి ఏముంది చేస్తే ఆంధ్ర వాడు క్యాపిటల్ ఏం చెప్పుకోవాలా చూస్తున్నాం. మనం కూడా రోజు సెంట్రల్లో కూడా మన గురించి ఏం మాట్లాడుకుంటున్నారు, సో మన స్టేట్స్ గురించి ఏం మాట్లాడుకుంటున్నారు ఏంటంటే మనం చూస్తున్నాం. చూసినప్పుడు మనకంటూ ఒక స్పెసిఫిక్ కావాలి కదా. సో అన్ని స్టేట్స్కి ఇస్తున్నారు ఆల్రెడీ. సో అది అన్ని స్టేట్స్ తమ స్టేట్స్ క్యాపిటల్ అని చెప్పి కంపల్సరీగా మ్యాండేటరీగా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. వాళ్ళకి సపరేట్ స్టేట్ క్యాపిటల్ దానికి కావాల్సిన నిధులని తెచ్చుకుంటున్నారు. బట్ మన వాళ్ళు ఏంటంటే దీనివల్ల 3 స్టేట్స్ అనడం వల్ల సెంట్రల్కి కూడా మా అవకాశం దొరికింది. ఒకటి కూడా కట్టలేకపోతాండ్రు, 3 కట్టగలుగుతారా అంటారు జనాలు. కడతం అనేది మనం కట్టేది కాదు కదండి. సో ఇప్పుడు సపరేట్ అయినప్పుడు ఆయన కట్టాడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన కట్టిన దాన్ని ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళు అన్ని కంటిన్యూషన్ దానిలోనే చేసుకుంటున్నారు. కానీ స్పెసిఫిక్గా ఏమైనా స్టార్ట్ చేశారా? పోనీ కర్నూలులో ఏమైనా స్టార్ట్ చేశారా, లేదంటే వైజాగ్లో ఏమైనా స్టార్ట్ చేశారా? వాటిలోనే కంటిన్యూషన్ అవుతున్నారు. మీకు ఏదైతే బాగుంటుంది క్యాపిటల్ ఏదైనా అభివృద్ధి ఉంటే చాలు. అభివృద్ధి మెయిన్. క్యాపిటల్ ఏదైనా పర్లా. మీకు 3 ఉంటే బాగుంటుందా, 1 ఉంటే బాగుంటుందా? క్యాపిటల్ ఎప్పుడు ఒకటే ఉండాలి. ఇంటికి పెద్ద ఎవడైనా ఒకటే, అది నాన్న అయినా మనకి బ్రదర్ అయినా అందరం సమానంగా ఉండాలంటే ఇదేం కమల పిల్లలు పుట్టింది కాదు కదా. సో క్యాపిటల్ అనేది మెయిన్గా ఒకటే ఉండాలి. మెయిన్ కంట్రీకి 3 క్యాపిటల్స్ ఉంటాయి. ఎందుకంటే మన కంట్రీకి మన ఇండియాకి ఒకటే కదా ఢిల్లీ. వాణిజ్యపరంగా ముంబై ఉందిగా, ఫైనాన్షియల్గా. సో అది సపరేటు. కంట్రీ అంటే చాలా పెద్దది కదా. స్టేట్ అనేప్పటికీ ఒకటే ఉండాలి. ఆల్రెడీ వైజాగ్ మామూలుగా డెవలప్డ్ సిటీ, నాట్ ఏ స్మాల్ సిటీ. ఈవెన్ విజయవాడలో కూడా రెంట్లో వైజాగ్లో వస్తుంది. వైజాగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. బట్ ఏంటంటే విజయవాడ డెవలప్ చేస్తుంటే ఇంకొంచెం మోర్ దెన్గా ఈ పాటికి మనకే ఐటీ సెక్టర్, ఈవెన్ గన్నవరం సైడ్ కూడా స్టార్ట్ చేసి కొన్ని కంపెనీలు వెళ్ళిపోయినాయి ఉన్నాయి కదా. మన పిల్లలు మళ్ళీ హైదరాబాద్ వెళ్ళాల్సిందే కదా. సో ఇప్పుడైతే ఇక్కడ ఐటీ సెక్టర్ డెవలప్ కాకపోతే ఇంకా అందరు వెళ్ళిపోవాల్సిందే యూత్. ఎవరైనా అంతే కదా. ఏ స్టేట్కైనా ఐటీ సెక్టర్ మెయిన్ కదా. ఐటీ సెక్టర్ ఉంటేనే కదా డెవలప్మెంట్ వచ్చేది. అందులో మన కోస్టల్ ఏరియా దాదాపు 1000 above kilometers ఉన్న కోస్టల్ ఏరియా. సెకండ్ ఇండియాలో మోస్ట్ ఆఫ్ హైయెస్ట్, సెకండ్ లార్జెస్ట్ గుజరాత్, సెకండ్ మంది. సో పోర్టల్ ఏరియా ఎంతో డెవలప్మెంట్ అయ్యింది. సో అంటే సెక్టర్కి ఎక్కువ ఆస్కారం ఉంటుంది కదా.
సో ఐటీ సెక్టర్ ఉంటే కదా ఇన్కమ్ రొటేషన్ పెరిగేది, ప్లస్ ఎంప్లాయ్మెంట్స్ పెరిగేది. 10 ఐటీ కంపెనీలు వస్తే దానికి తగ్గట్టు ఇంకో 10 ఈ అధికారులు ఏం చేయడం లేదా మన ఎంప్లాయ్మెంట్ గురించి? అది ఏంటంటే అధికారులు గుడివాడ అమర్నాథ్ గారు ఐటీ మినిస్టర్ ఆయన. నో ఐటీ మినిస్టర్ అంటే వాళ్ళ పనులు చేయాలి. మరి వాళ్ళు ఎలా ఉన్నారంటే అనేది మనం మీడియాలో చూస్తూనే ఉన్నాం. సరే, ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ గారు పవన్ కళ్యాణ్ గారు నడుచుకుంటూ వస్తా అంటే మీరు ఎవరితో ఫోటో తీసుకుంటారు? మోస్ట్ ప్రాబబ్లీ పవన్ కళ్యాణ్ గారే. ఆయన అంటేనే కదా మనకి యాక్చువల్గా ఏంటంటే ఎవరైతే మంచి చేస్తారో వాళ్ళకే మనం ప్రిఫరబుల్గా ఉంటాం. సో అది ఎవరైనా కానివ్వండి. సో పవన్ కళ్యాణ్ అలాంటి మనం చూసాం ఆల్రెడీ. ఇప్పుడు జనసేన అభిమానులు కానీ మీటింగ్ పెడితే 1,00,000 మంది వస్తారు, కానీ ఓటు మాత్రం వేలల్లోనే వేస్తున్నారు. ఇది నిజమేనా? అది ఫ్యాక్టే కదా. ఆయనే కదా మనం చెప్పాడు మీటింగ్లో. ఎందుకలా? మీటింగ్లో చెప్పాడు కదా, మీరు మామూలుగా నన్ను చూడడానికి మాత్రం వస్తున్నారు కానీ ఓటింగ్ మాత్రం మీరు వాళ్ళని ఇది అవ్వట్లేదు, పనులు అవుతున్నాయి కానీ మీకు ఇది అవ్వట్లేదు కదా అని చెప్తున్నాడు కదా ఆయన కూడా. ఎందుకు జరుగుతుంది? మంచి పని చేస్తున్నాడు. బట్ ఏంటంటే ఓటింగ్ వచ్చేప్పటికి మన రాష్ట్రంలో లేదు కదా క్యాస్ట్ లేకుండా పని అవ్వదు. కుల రాజకీయాల అది కామన్. అది ఇండియాలో కూడా మోస్ట్ ఆఫ్ ది పీపుల్, ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఆడుకుంటుంది అదే విషయంతోనే కదా. ఇప్పుడు ఏలూరు నియోజకవర్గంలో ఆళ్ళ నాని గారు. నాది అసలు ఏలూరు నియోజకవర్గం, నాది విజయవాడ. సో నేనుండేది ఈడుపుగల్లు విలేజ్. సో అది సరే. ఇప్పుడు అయితే నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే ఆంధ్రప్రదేశ్కి మంచి జరుగుతుంది, అభివృద్ధి కానీ ఏమన్నా జరుగుతుంది? యాక్చువల్గా అయితే ఈ టర్మ్ కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్నట్టయితే స్టేట్ ఒక స్టేజీలోకి వచ్చేది. బట్ ఆయన లేకపోవడం వల్ల ఏంటంటే సో అది మళ్ళీ డ్రాబ్యాక్ అయింది. సో ఏదైనా మనం కట్టగలిగిన అమ్మగలిగినవాడికి మాత్రం వేస్తేనే, విజనరీ ఉన్నవాడికి మాత్రం వేస్తేనే ఇది ఉండిద్ది. ఇప్పుడు ఈవెన్ హైదరాబాద్ మొత్తం తెలంగాణ స్టేట్ నడుస్తుంది హైదరాబాద్ ఐటీ సెక్టర్ మీద. ఆ విషయం ఇండియానే కాదు వరల్డ్ వైడ్లో కూడా తెలుసు. ఆ ఫేమస్ అవడానికి కూడా బికాజ్ ఓన్లీ ఐటీ సెక్టర్ మీద నడుస్తుంది వల్ల దానికి ఇన్కమ్ రొటేషన్ వస్తుంది, స్టేట్ మొత్తం సస్టైనబుల్ అవుతుంది. మనకు కూడా అలా వస్తేనే మనం కూడా ఏదో ఒక ఇది అవుతాం. ఎంతకాడికి మార్పు కావాలంటారా? మార్పు అవసరం ఎవరికి లేనిది. ఇప్పుడు మీరు ఇలా కెమెరాలు పట్టుకొని తిరుగుతున్నారు, మార్పు మీకు అవసరమే కదా. ఎవరికైనా మార్పు అవసరమే. సో మార్పు కోసమే అందరం మార్కెట్లో తిరుగుతూ ఉంటాం. మార్కెట్ అంటే బయట తిరుగుతూ ఉంటాం. మార్పు లేకుండా నో వన్ ఈజ్ నాట్ లివ్ ద సొసైటీ. థ్యాంక్ యూ. వన్ నీడ్స్ చేంజ్. బాయ్.